హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్. యండమూరి వీరేంద్రనాథ్ గారి సూపర్ హిట్ బ్యూటిఫుల్ రొమాంటిక్ స్టోరీ వెన్నెల్లో ఆడపిల్ల. రేవంత్ అన్న తన పేరుకి అర్థం తెలుసుకున్న రేవంత్ తన పేరుని మార్చుకునే పనిలో పడిపోయాడు. ఆ తర్వాత ఏం జరిగిందో ఈనాటి మన ఎపిసోడ్లో కంటిన్యూగా వినేసేయండి. ఇక నుంచి ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్లో వచ్చే ఈ స్టోరీస్కి టెక్స్ట్ అండ్ మ్యూజిక్ పెట్టదలుచుకోలేదు. ఎందుకంటే ముందు ముందు వాటికి కాపీరైట్ ఇష్యూస్ తప్పకుండా వస్తాయని తెలిసింది కాబట్టి ఇక నుంచి నార్మల్ ఇమేజెస్ పెడుతూ కంటిన్యూ చేద్దామని అనుకుంటున్నాను. దయచేసి మ్యూజిక్ లేకున్నా టెక్స్ట్ లేకున్నా విని నాకు సపోర్ట్ చేయమని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇతరులు లోనికి రాకూడదు, హద్దు మీరు వారు శిక్షింపబడుదురు. గేటుపై రాసున్న బోర్డు. పక్క స్టూల్ మీద కూర్చుని గూర్ఖా గోడ కానుకొని నిద్రపోతున్నాడు. అతనికి నిద్రాభంగం కలిగించకుండా అతణ్ణి దాటుకుని పక్క నుంచి లోపలికి వెళ్ళింది సులోచన. అతణ్ణి చూస్తే ఆమెకు నవ్వొచ్చింది. నీకు జీతం ఇస్తున్నది దేనికయ్యా అని అడుగుతే అతనన్నాడు, స్టాఫ్ని ఆపరేటర్స్ని తప్ప ఇంకెవ్వరినైనా ఇటు వెళ్ళమనండి సార్, పట్టుకోకపోతే అప్పుడు అడగండి అని. కాని అప్పుడప్పుడు చూసి చూడనట్టు పెళ్లికాని అమ్మాయిలా బాయ్ ఫ్రెండ్స్ని కూడా వదిలిపెడుతూ ఉంటాడు. మరీ రోడ్డు మీద నిలబడితే బాగోదని. అది 8 అంతస్తుల భవనం. టెలిఫోన్ ఎక్స్చేంజ్. కింది 2 అంతస్తుల్లోనూ లోకల్ ఆటోమేటిక్ ఎక్స్చేంజ్, తరువాత 2 అంతస్తుల్లో అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులున్నాయి. 5వ అంతస్తులో ఎమర్జెన్సీ స్టాఫ్ క్వార్టర్స్, 6వ అంతస్తులో లోకల్ సర్వీసెస్, 7వ అంతస్తులో ట్రంక్ సర్వీసెస్ ఉన్నాయి. 8వ అంతస్తులో ఏముందో ఆమెకు తెలీదు. ఆమె వెళ్లలేదు. ఆమె లిఫ్ట్ దగ్గర నిలబడింది. అతి సహజంగానే అది రావడానికి 5 నిమిషాలు పట్టింది. హలో అని వినిపిస్తే పక్కకి తిరిగి చూసింది. పక్కనే అనసూయ నెలల పాపని ఎత్తుకొని ఉంది. సులోచన కళ్లతోనే విష్ చేసింది. లిఫ్ట్ మొదటి అంతస్తు చేరగానే అనసూయ వెళ్లి పాపని క్రెచ్లో వదిలేసి వచ్చింది. ఏం చేసినా చేయకపోయినా డిపార్ట్మెంట్ ఉద్యోగుల కోసం ఈ సాయం చేసింది. చాలు. చెవులు పిండి 25 వసూలు చేస్తే చేయవచ్చుగాని అది వేరే సంగతి. లిఫ్ట్ బాయ్కి అనసూయ, సులోచన బాగా తెలుసు. ఎన్నో సంవత్సరాల నుంచి వాళ్ళు అక్కడే అలాగే పనిచేస్తున్నారు. తొండ ముదిరి ఊసరవెళ్లైనా అవుతుందేమో కాని టెలిఫోన్ ఆపరేటర్ మాత్రం ఎంతకాలమైనా ఆపరేటర్గానే ఉండిపోతుంది. మహా అయితే లోయర్ సెక్షన్ గ్రేడ్ సూపర్వైజర్ అవుతుందేమో. ఇప్పుడిక అన్ని ఎక్స్చేంజ్లు కలిపేశాక హయ్యర్ గ్రేడ్ రావడం కలలోని మాట. భవిష్యత్తు లేని ఏకైక ఉద్యోగం. సులోచన 12 సంవత్సరాల నుంచి ఆపరేటర్గా పనిచేస్తుంది. ఆమె చూపుడు వేలు గోరికి కొంచెం కిందుగా డయల్ తిప్పి రక్త ప్రసరణ ఆగిపోయి మాంసం గట్టిపడి చర్మం ఒరుసుకుపోయి కాయలాగా మారింది. చాలామంది ఆపరేటర్స్కి ఇది పైకి కనబడేది. కనబడనిది ఇంకొకటి ఉంది. అది నడుం నొప్పి. ఎర్రగా కాలే కొలిమి ముందు కూర్చునే కార్మికుడు చల్లగాలి కోసం బయటకొస్తాడు. ఏకాగ్రతతో ఆపరేషన్ చేసే డాక్టర్ అది పూర్తయ్యాక రిలాక్స్ అవుతాడు. కాని అనుక్షణం మిషన్లాగా పనిచేసే ఆపరేటర్ ఒక్క క్షణం తన చెవుల మీద నుంచి హెడ్ ఫోన్స్ పక్కకి తీసి కుర్చీలోంచి లేవాలంటే దానికి ఎంతో తతంగముంది. రోజుకు 7 గంటల పాటు అలా మాట్లాడుతూనే ఉండాలి. అలా వేళ్లు తిరుగుతూనే ఉండాలి. రోజు తర్వాత రోజొస్తుంది. నెల తర్వాత నెల గడుస్తుంది. యవ్వనం తర్వాత వృద్ధాప్యం వస్తుంది. ఆ వృద్ధాప్యంలో లుంబాగో వ్యాధి వస్తుంది. ఉద్యోగంలో చేరిన కొత్తలో ఆమెకి రకరకాల చిత్రమైన కలలొచ్చేవి. డయల్ తిరుగుతున్నట్టు, హెడ్ ఫోన్స్ జారుతున్నట్టు చిత్రమైన కలలు. నిద్రలోనే హలో ట్రంక్ బుకింగ్ ప్లీజ్ అనో, లోకల్ అసిస్టెంట్ సార్ అనో కలవరించేది. ఏమ్మా ఏమైనా కలొచ్చిందా అని తట్టి లేపడానికి ఎవరూ ఉండేవారు కాదు. పని అలవాటైన తర్వాత ఆ కలవరింతలు తగ్గిపోయాయి. కాని కొత్త అలవాటు వచ్చిపడింది. అది చూపుడు వేలు గాలిలో రింగులు తిప్పటం. రోజు 7 గంటల పాటు డయల్ చేసి ఇంటికొచ్చిన తర్వాత కూడా వంట చేసుకుంటూ కాఫీ పొడి డబ్బా మీద పుస్తకం చదువుకుంటూ పక్క మీద చూపుడు వేలుతో సున్నాలు చూడుతూ ఉండటం అలవాటైపోయింది. పెళ్లి కాని 35 ఏళ్ల అమ్మాయి మాటికి అలా చూపుడు వేలు ఆడించటం అపార్థాలకి దారితీస్తుందని తెలిసినా ఆమె ఆ అలవాటు నుంచి బయటపడలేకపోయింది. ఆమెకు మగాళ్లంటే అసహ్యం. దానికి చాలా కారణాలున్నాయి. ఈ అసహ్యం అనేది ఏదో ఒకసారి ఉద్భవించింది కాదు, కొద్దిగా పేరుకుంది. ఫోన్స్ ఆమెలో మృదుత్వాన్ని చంపేశాయి.
ఫోన్లో వినవచ్చే మగ కంఠాలు ఆమెలోని స్త్రీ సహజమైన ప్రేమని సమాధి చేశాయి. ఆమె ఎక్కడో చదివింది, ఈ ప్రపంచంలో అందరూ చెడ్డవాళ్లే, కొంతమంది మంచివాళ్లుండటానికి కారణం వాళ్లకి చెడిపోవడం చాతకాకపోవడమే అని. ఆ విషయంలో ఫోన్లో మాట్లాడే మగవారి పట్ల 100% నిజం. చెవిలో ఆపరేటర్ తాలూకు కంఠం వినపడగానే ఆ కంఠం తాలూకు అమ్మాయి ఈజీలీ అప్రోచబుల్ అని అనుకొని సంభాషణ ప్రారంభిస్తారు. విసుగొస్తోంది, కోపము, నిస్సహాయత పెనవేసుకుంటాయి. అయినా ప్రదర్శించకూడదు. కోడ్ ఆఫ్ కండక్ట్ అని ఒకటుంది. టెలిఫోన్లున్నవాళ్లు కోపంగా ఏదైనా మాట్లాడినా మనం ఓర్పుతో, సహనంతో జవాబివ్వాలి అని ఆ కోడ్ చెప్తుంది. ఆపరేటర్స్ చూపించే ఈ సహనాన్ని, తీయటి నవ్వుని సబ్స్క్రైబర్స్ ఇంకోలా అర్థం చేసుకుంటారు. ముఖ్యంగా ఆఫీసుల్లో, హోటల్స్లో ఉండే మగ రిసెప్షనిస్టులు, మగ ఆపరేటర్లు. వీళ్లకి జీతం తక్కువొస్తుందనే ఇన్ఫియారిటీ కాంప్లెక్స్. లాడ్జర్స్ తరపున, ఆఫీస్ తరపున మాటిమాటికి ట్రంక్ కాల్స్ అవి చేస్తూ ఉండాలి. కాబట్టి ఎక్స్చేంజ్ అమ్మాయిలతో పరిచయం ఏర్పడుతుంది. ఒకే ఉద్యోగం చేస్తున్నామన్న మిషతో పరిచయం పెంచుకోవడం, తమకి వస్తున్న తక్కువ జీతం గురించి ఏడుపు, కాసింత సానుభూతి ఆశించటం, అది ఇస్తే ఆ పైన చనువు కోసం ప్రయత్నించటం. లిఫ్ట్ మరో అంతస్తులో ఆగింది. తలుపు తెరుచుకోగానే కదిలి వెళ్ళొస్తాను అంది అనసూయ. ఆలోచనల్లోంచి తెప్పరిల్లి సులోచన తలూపింది. ఆమె వెళ్లగానే లిఫ్ట్ కదిలింది. మళ్లీ ఆలోచనలు. మగవాళ్ల పట్ల సులోచనకి ఇంత అసహ్యం ఏర్పడ్డానికి అనసూయ జీవితం కూడా కొంత కారణం. అనసూయ హుషారైన తెలివైన పిల్ల. పెళ్లయ్యే సమయానికి 2 ఏళ్ల సర్వీసు పుటప్ చేసింది. భర్త అనుమానం మనిషి. భార్య ఎక్స్చేంజ్లో పనిచేయటం ఇష్టం లేదు. వస్తున్న జీతం వదులుకోలేడు. ఏదో త్యాగం చేస్తున్నట్లు మాట్లాడేవాడు. నైట్ డ్యూటీలు క్యాన్సిల్ చేసుకోమనేవాడు. అదెలా కుదురుతుంది? ఆ రోజు 0 అవర్ ముందు షిఫ్ట్ రాత్రి 12ంటికి. ఇంటికి వెళ్లలేని వారి కోసం అక్కడే పడుకోవడానికి డార్మెటరీస్ ఉంటాయి. ఎక్స్చేంజ్లోనే శైలజ అని ఓ హుషారైన అమ్మాయి ఉండేది. థ్రిల్ కోసం గూర్ఖా కన్నుగప్పి టీ తాగడం కోసం పక్కనే ఉన్న రెస్టారెంట్కి తీసుకెళ్ళింది. అదే కొంప ముంచింది. సెకండ్ షో నుంచి వస్తూ భార్యని రోడ్డు మీద అర్ధరాత్రి చూసిన ఆ పురుష పుంగవుడి మనసులో అనుమానం ప్రవేశించి త్వరలోనే పెనుభూతమైంది. వాళ్లు విడాకులు తీసుకునే సమయానికి ఆమెకు 3వ నెల. ఆ రోజు సులోచన కసిగా అంది, పాతివ్రత్యం అనేది ఫోన్లో మాట్లాడినా, నైట్ డ్యూటీలు చేసినా పోదే. నీ మాజీ భర్తని ఒకసారి ఎక్స్చేంజ్కి రమ్మను. 181లో కూర్చోబెట్టి ఎందరు హైక్లాస్ ఫ్యామిలీ లేడీస్ మధ్యాహ్నం పూట ఫోన్లో గంటల తరబడి మానసిక వ్యభిచారం చేస్తారో వినిపిస్తాను అని. ఇటువంటి మనుషులు, పరిసరాలు, జీవితం, ఒంటరితనపు నిరాసక్తత, వీటన్నింటిలోంచి ఆమెకు సంతోషాన్నిచ్చేది ఆమె కంఠం. ఫోన్లో అది ఎంతో మృదుమధురంగా వినిపించి అవతలి వాళ్లని ముగ్ధుల్ని చేసేది. ఆమె రూపు చూడని వారు స్వరం విని ఆమెతో పరిచయం పెంచుకోవాలని ఉవ్విళ్ళూరి దెబ్బతినేవాళ్లు. ప్రపంచం మీదున్న కసిని తనకున్న పరిధిలో సాధ్యమైనంతవరకు ఇలా తీర్చుకునేది. అయితే ఆమె శాడిస్ట్ కాదు. కసి, కసి, కసి అంతే. లిఫ్ట్ 7వ అంతస్తులో ఆగింది. ఆమె లాకర్స్ దగ్గరికి వెళ్లి తన హ్యాండ్ బ్యాగ్ అందులో పెట్టి హాల్లోకి వెళ్ళింది. ఎయిర్ కండిషన్ హాలు చల్లగా ఉంది. డిపార్ట్మెంట్లో ఒకప్పుడు ఏ సెక్షన్ కావలిస్తే అది ఇచ్చేవారు. సీనియర్సు అందరూ 181 ట్రంక్ అసిస్టెంట్స్ కోరుకునేవారు. అక్కడ్నుంచైతే మనకు కావలసిన ఫోన్లు చేసుకోవచ్చు. అయితే అబ్జర్వేషన్ సెల్ సంభాషణ టేప్ చేసి మెమో ఇచ్చే అవకాశం కూడా ఉంది. 180 ట్రంక్ బుకింగ్ పొజిషన్లో చాలా ఎక్కువ పని ఉంటుంది. అందులోనూ 10 అయిందంటే ఇక వర్షం కురిసినట్టే కాల్స్. ఆఫీసుల నుంచి, బిజినెస్ మ్యాన్ నుంచి తన మీద ఇంత ప్రపంచం ఆధారపడి ఉండటం ఆమెకి చిత్రంగా ఉంటుంది. ఒక్కసారిగా ఈ టెలిఫోన్స్ పనిచేయటం మానేస్తే ఏమవుతుంది? మానవ జీవితం స్తంభించపోదు? నవ్వుకుంటూ అటెండెన్స్ రిజిస్టర్లో సంతకం పెట్టబోతూ ఆమె ఆగింది. తన పేరు చూసి. లోచన అంటే కళ్ళు, సులోచన అంటే మంచి కళ్ళున్నది అని, రాజసులోచన అంటే మంచి వాటిలో గొప్పవైన కళ్ళున్నది అని. వెళ్ళి అద్దంలో తన కళ్ళని చూసుకోవాలన్న కోరిక కలిగింది. సూపర్వైజర్ తిడుతుందని మానేసింది. ఆమెదా రోజు 181వ పొజిషన్ పని కొద్దిగా తక్కువగా ఉంటుంది. అయితే 199లో అయితే లోకల్ అసిస్టెంట్స్కి
రోజుకి దాదాపు 16,000 దాకా కాల్స్ వస్తాయి. ఒక్కో ఆపరేటర్ గంటకి 60 కాల్స్ దాకా అటెండ్ అవ్వాలి. అంటే నిమిషానికి 1. మరి చూపుడు వేలు కాయగాక ఏం చేస్తుంది? ఒకసారి ఆమె 199లో 10 గంటల నుండి 1 గంట వరకు 402 కాల్స్ అటెండ్ అయింది. రికార్డ్ బ్రేక్ అది. ఏంటాలోచిస్తున్నావు? ఆమె ఉలిక్కిపడి నవ్వి ఏం లేదు అని కూర్చుంటూ ముందున్న ఆమెని రిలీవ్ చేసింది. మళ్లీ పని. 7 గంటల 20 నిమిషాల షిఫ్టు. ఇంకో రోజు గడుస్తుంది. జీవితంలో ఒక్కో రోజు గడిచిపోతుంది. మేడం, దిస్ ఈస్ 2526124 బొంబాయి కాల్. బుక్ చేసి 2 గంటలైంది. పొజిషన్ చెప్తారా? మేడం, కదిర్ మెట్ల లైన్స్ ఎలా ఉన్నాయి? ఎస్టీడీ సంగతి ఎవరిని కనుక్కోవాలి మేడం? మిమ్మల్ని కాదా? ఇలా సాగుతుంది రోజు. నిరాసక్తకంగా, నిర్లిప్తంగా, నిర్వేదంగా. ఇంకో రోజు మొదలవబోతోంది అనుకుంటూ ఆమె ప్యాడర్ ఆన్ చేసింది. ఆ రోజు అన్ని రోజుల లాంటిది కాదని, అందులో కొత్తదనం రాబోతుందని ఆమె ఆ క్షణం ఊహించలేదు. ఇంతకీ సులోచన ఎదుర్కోబోయే ఆ కొత్తదనం ఏమిటి? ఆ రోజు ఏం జరగబోతోంది? ఇదంతా తెలుసుకోవాలంటే వెన్నెల్లో ఆడపిల్లలోని నెక్స్ట్ ఎపిసోడ్ తప్పకుండా వినితీరాల్సిందే. ఈ ఎపిసోడ్ గనక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మీ వాల్యుబుల్ కామెంట్స్ని యూట్యూబ్ కామెంట్ బాక్స్ ద్వారా తప్పకుండా నాకు తెలియజేయండి. అంతేకాకుండా ఆకర్ష ఎంటర్టైన్మెంట్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. రేపు తులసీదళం ఎపిసోడ్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు టేక్ కేర్ అండ్ హ్యావ్ ఎ నైస్ డే.